హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము ఇప్పటి వరకు క్లాస్ 7 మ్యాథ్స్లో 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చాప్టర్ 5 జామెట్రీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ట్రయాంగిల్ గురించి, నెక్స్ట్ కాంగ్రియన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్వాడ్రిలాటరల్స్, పాలిగాన్స్, సర్కిల్స్, వీటన్నిటి గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాము. నేను క్లాస్ 6 మ్యాథ్స్లో కూడా జామెట్రీ చెప్పాను. అందులో కూడా మనకి సేమ్ ఇవే టాపిక్స్ ఉంటాయి, బట్ వీటికి కొంచెం వాటికి ఎక్స్టెన్షన్గా ఇందులో మనం క్లాస్ 7 మ్యాథ్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనము బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేన్ అంటే ఏంటి అనేది ఉంది. ప్లేన్ అంటే ఏంటంటే, ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ దట్ ఎక్స్టెండ్స్ ఇండెఫినెట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే మనకి ఇక్కడ ప్లేన్ అనేది ఒక సర్ఫేస్ అన్నమాట. ఇందులో మనకి ఇట్ ఇండెఫినెట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటే మనకి మొత్తం ఆ సర్ఫేస్ మొత్తం ఆల్ డైరెక్షన్స్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద సర్ఫేస్ ఆఫ్ ఏ టేబుల్. సపోజ్ మనము ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ టేబుల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఏ ప్లేన్ అన్నమాట. ఒక బ్లాక్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఏ ప్లేన్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా సర్ఫేస్ని మనం ప్లేన్కి ఎగ్జాంపుల్గా చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లైన్ అంటే ఏంటంటే, ఏ లైన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫినిట్ పాయింట్స్. ఒక లైన్, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను నేను. ఇది ఏంటంటే సెట్ ఆఫ్, ఇందులో మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఎన్ని అంటే మనకి ఇన్ఫినైట్ ఉంటాయి పాయింట్స్, మనం కౌంట్ చేయలేము ఈ లైన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది. ఈ సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్ని మనం లైన్ అని అంటాము. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఈ లైన్లో మనకి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు, అంటే ఎంతవరకైనా ఉండొచ్చు ఈ లైన్ అనేది. దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఏమి ఉండదు. ద ఫిగర్ గివెన్ షోస్ ఏ లైన్ ఎల్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ తీసుకున్నాం కదా, ఈ లైన్ ఇలా ఇక్కడ చూపిస్తున్నాము. దట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినైట్ ఆన్ ఎదర్ సైడ్. ఇక్కడ మనకి ఆరో మార్క్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, మనం ఇట్లా ఆరో మార్క్ పెట్టామంటే అది ఇన్ఫినైట్, అంటే ఈ సైడ్ అనేది మనకి ఇన్ఫినైట్ వరకు ఉంటుంది. దీనికి ఒక ఎండ్ పాయింట్ ఉండదన్నమాట ఆరో మార్క్ పెడితే మనం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ లైన్ ఎల్, దెన్ వీ ఆల్సో డినోట్ ద లైన్ ఎల్ యాజ్ ఏబి. మనకి లైన్కి సింబల్ ఇది ఏబి. ఇట్లా మన లైన్ పెట్టేసి 2 ఆరో మార్క్స్ ఉంటాయి. ఈ ఆరో మార్క్స్ దేని ఇండికేట్ చేస్తే మనకి ఇన్ఫినైట్ ఉంటుందని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏ అండ్ బి అనేవి 2 పాయింట్స్ అనుకున్నాం అనుకోండి. ఏదైనా ఈ లైన్ పైన మనం ఏ ఒక పాయింట్, బి ఒక పాయింట్. అప్పుడు ఈ లైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము, ఏబి అనేసి పైన ఇట్లా పెడతాము లైన్కి. ఇది లైన్ అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనము. నెక్స్ట్ ఇక్కడ లైన్ సిగ్మెంట్ అంటే ఏంటంటే, ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒక లైన్ అనుకున్నాం కదా మనము పైన. దీంట్లో నుంచి నేను సపోజ్ ఇది ఇక్కడికి తీసుకున్నాను, ఈ పార్ట్ని తీసుకున్నాను అనుకోండి. ఈ పార్ట్ని ఏమంటామంటే లైన్ సిగ్మెంట్ అని అంటాము. ఏ లైన్ సిగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ అండ్ ఇట్ హ్యాస్ ఏ ఫైనైట్ లెంత్. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. అంటే మీనింగ్ ఏంటి అంటే, మనకి దీంట్లో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో ఈ 2 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఉన్నట్లయితే ఫైనైట్ లెంత్ ఉంటుందన్నమాట అది. అలాంటి వాటిని మనము లైన్ సిగ్మెంట్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఈ లైన్ నుంచి నేను ఏబి అంటే ఈ సిగ్మెంట్ మాత్రమే తీసుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి. దీన్ని ఏమంటామంటే ఏబి బార్. అంటే దీనికి మనం ఆరో మార్క్స్ పెట్టాము, జస్ట్ డాష్ లైన్ లాగా జస్ట్ ఇలా 2 పాయింట్స్ ఎండ్ పాయింట్స్ ఉన్నట్టు ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట లైన్ సిగ్మెంట్ని. మనం ఒకవేళ ఆరో మార్క్స్ తోటి రిప్రజెంట్ చేస్తే దాన్ని లైన్ అంటాము. ఇక్కడ ఏ అండ్ బి అనేవి మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏబి లైన్ సిగ్మెంట్కి ఏ అండ్ బి అనేవి ఎండ్ పాయింట్స్ అన్నమాట. రే అంటే ఏంటో చూద్దాము. రే అంటే ఏంటంటే, రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫైనైట్లీ ఆన్ ద అదర్ సైడ్. అంటే రేకి ఏంటంటే మనకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇన్ఫైనైట్గా ఉంటుంది. ఇదేమో ఒక ఎండ్ పాయింట్. ఇది సపోజ్ నేను ఇక్కడ ఓ అనుకున్నాను, ఓ నుంచి ఇది మొత్తం ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. ఇది మాత్రం స్టార్టింగ్ పాయింట్, దీనికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఒక సైడ్ ఏమో ఫిక్స్డ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇన్ఫినైట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఒక లైన్ తీసుకున్నాం. ఈ లైన్లో నేను ఏపీ అని తీసుకున్నాను అనుకోండి. ఏపీ అనేది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ రే విచ్ హ్యాస్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్. ఏపీ అనేది ఏంటి మనకి, ఏపీ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక రే అన్నమాట. అంటే దీనికి ఇక్కడ ఏ దగ్గర ఫిక్స్డ్ ఉంది మనకి, అదే పీ నుంచి ఇలా వెళ్తుంది మనకి. ఇక్కడ ఆరో మార్క్ ఉంది అంటే ఇన్ఫినైట్గా ఉందన్నమాట.
సో రే ఏపీ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏపీ పైన మనకి ఇట్లా రేని ఎప్పుడైనా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. దీన్ని రిప్రజెంట్ చేస్తే అర్థం ఏంటంటే రే అని అర్థం. అంటే జస్ట్ లైక్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే రేకి సపోజ్ ఒక సన్ నుంచి మనకి లైట్ వస్తుంది కదా ఎర్త్ మీదకి, అంటే ఇది ఇలా వస్తుంది అంటే మనం దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఏంది, మనకి సన్ నుంచి, సన్ అనేది ఫిక్స్డ్ పాయింట్, మనకి సన్ నుంచి ఈ రేస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి ఎర్త్ పైకి. ఈ మనకి రిలీజ్ అవ్వడం అనేది ఏంటి, మనకి ఇన్ఫినిట్గా ఉంటుంది, ఎంతవరకు అనేది మనం చెప్పలేము. సో మనము సన్ రేస్ని మనము రేకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏక్యూ అనేది కూడా ఒక రే, కాకపోతే ఇది డైరెక్షన్ వేరు. ఏక్యూ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఏపీ అనేది ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ ఏ లైస్ బిట్వీన్ పీ అండ్ క్యూ మధ్యలో ఏ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏక్యూ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, ఏపీ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ సెట్ టు బి ఆపోజిట్ రేస్. ఇక్కడ ఏపీ అండ్ ఏక్యూని ఏమంటామంటే ఆపోజిట్ రేస్ అంటాం, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి. అంటే ఒకటి ఇలా ఒకటి ఇలా, ఇప్పుడు ఇది ఒక ఒకటేమో ఇలా వెళ్తుంది, ఒకటేమో ఇలా వెళ్తుంది. సో ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఆపోజిట్ రేస్ అని అంటాము. నెక్స్ట్ కోప్లానర్ లేన్స్ అంటే ఏంటో చూద్దాము. కోప్లానర్ లేన్స్ అంటే 2 or more లైన్స్ లయింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. అంటే నేను ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేన్ అనుకున్నాను అనుకోండి, అంటే సపోజ్ ఇది ఒక టేబుల్ అనుకోండి. నేను ఇంతకుముందు ప్లేన్ అంటే ప్లేన్కి ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకోమన్నాను కదా, పార్ట్ ఆఫ్ టేబుల్. ఇది ఒక టేబుల్ ఇది ఒక సర్ఫేస్. ఈ సర్ఫేస్ పైన 2 or more లైన్స్ ఉన్నాయి, ఒక లైన్ ఇలా వెళ్తుంది, ఒక లైన్ ఇలా ఉంది, ఒక లైన్ ఇలా ఉంది. సో ఇలాంటి దాన్ని ఏమంటాం మనం, కోప్లానర్ లైన్స్ అని అంటాము. ఈ లైన్స్ అన్నిటిని మనం కోప్లానర్ లైన్స్, ABCDEF, వీటిని మనం కోప్లానర్ లైన్స్ అని అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటంటే 2 లైన్స్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. మనకి 2 లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇక్కడ ఓ, ఇప్పుడు ఈ ఓ పాయింట్ దగ్గర L1 అనేది ఒక లైన్, L2 అనేది ఒక లైన్. ఈ రెండు లైన్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారన్నమాట ఈ రెండింటిని. ఇక్కడ నాకు ఈ పెన్ ఉంది కదా, ఇది ఒక లైన్ అనుకుందాము, ఇది ఒక లైన్. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఇలా పెట్టాను అంటే మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ రెండు పెన్స్, ఈ మధ్యలో ఇది. ఇప్పుడు ఇలా ఉంటే వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటామన్నమాట. ఇదొక లైన్, ఇదొక లైన్ అనుకుంటే అలా మధ్యలో ఉన్నది మనకి ఇంటర్సెక్ట్ అయ్యేదాన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాము. ఇక్కడ ఫిగర్లో L1 and L2 అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాము. యాంగిల్ అంటే ఏంటంటే 2 rays విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ సెట్ టు ఫార్మ్ అండ్ యాంగిల్ ఎట్ దేర్ మీటింగ్ పాయింట్. సపోజ్ మనకి 2 rays ఉన్నాయనుకోండి, ఆ 2 rays అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ మీట్ అయ్యే పాయింట్ దగ్గర మనకి ఒక యాంగిల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ OQ అనేది ఒక రే, నెక్స్ట్ OP అనేది ఒక రే. ఈ రెండింటి మధ్యలో మనకి ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో దీన్ని మనం X అని అనుకున్నాం ఇక్కడ, అంటే X డిగ్రీస్. ఇక్కడ OQ అండ్ OP ఆర్ 2 rays, O యాజ్ దేర్ మీటింగ్ పాయింట్ అండ్ యాంగిల్ విత్ సర్టెన్ మెజర్ ఫార్మ్డ్. అంటే సర్టెన్ యాంగిల్ అనేది వీటి మధ్య ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదొక రే అనుకున్నాను నేను ఇప్పుడు ఈ పెన్నుని. నెక్స్ట్ ఇదొక రే. ఈ రెండు ఇలా ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ కొంచెం మనకు ఒక యాంగిల్ లాగా ఫామ్ అయింది, దీన్ని మనం యాంగిల్ అంటాం. ఈ రెండు రేస్ మధ్యలో కలిసినప్పుడు మధ్యలో నుంచి మనకి ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో దాన్నే యాంగిల్ అంటాము. ఇక్కడ O అనేది ఏంటి, మనకి వర్టెక్స్ అవుతుంది అనమాట O అనేది. నెక్స్ట్ వర్టెక్స్ యాంగిల్ OQ అండ్ OP ఆర్ కాల్డ్ సైడ్స్ ఆర్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్. ఇక్కడ OQ అండ్ OPని ఏమంటాం మనం, సైడ్స్ ఆర్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అని చెప్తాము. యాంగిల్ QOP, యాంగిల్ POQ అంటే మనం QOP అంటే Q నుంచి Pకి అని అర్థం, QOP లేదంటే POQ ఏదైనా చెప్పవచ్చు. దాన్నే మనము వీ సెడ్ దట్ QOP POQ ఏదైనా ఒకటి, మనకి ఎలా అయినా పిలవచ్చు మనం ఓ యాంగిల్ని. కామన్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఈజ్ డిగ్రీ. మన కామన్ యూనిట్ ఏంటిది యాంగిల్కి, డిగ్రీ అన్నమాట. యూనిట్స్ డినోటెడ్ బై స్మాల్ సర్కిల్. మనం డిగ్రీ ఇప్పుడు సపోజ్ 30 degrees అనుకోండి, మనం ఇలా మెజర్ చేస్తాం కదా, ఇక్కడ స్మాల్ సర్కిల్ ఇట్లా పెడతాం, దీన్ని అదే యాంగిల్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. అంతే, ఇక్కడ యాంగిల్ QOP ఈక్వల్ టు 40 degrees అని తీసుకున్నాం అనుకోండి, దీన్ని 40 degreesని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ద యాంగిల్ ఫార్మ్డ్ బై 2 ఆపోజిట్ రేస్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రెయిట్ లైన్. 2 ఆపోజిట్ రేస్ అంటే ఇప్పుడు ఇది ఒక రే అనుకున్నాను నేను. ఆపోజిట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది కదా,
సో ఇది ఈ యాంగిల్ని ఏమంటాం మనం అంటే స్ట్రెయిట్ లైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీన్నే మనం స్ట్రెయిట్ లైన్ అంటాము. సపోజ్ ఇప్పుడు ఇది ఒక లైన్ ఇలా వెళ్తుంది, నెక్స్ట్ ఇంకొక రే ఇలా వెళ్తుంది. రెండు రేస్ ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతాయి, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుంది, ఇది ఒక లైన్ లాగానే ఉంది కదా మనకి. సో దీన్ని స్ట్రెయిట్ లైన్ స్ట్రెయిట్ యాంగిల్ అని అంటాము. స్ట్రెయిట్ లైన్లో ఫామ్ అయ్యేదాన్ని మనం స్ట్రెయిట్ యాంగిల్ అంటాము. స్ట్రెయిట్ యాంగిల్కి మనకి ఎంత యాంగిల్ ఉంటుందంటే 0 degrees ఆర్ 180 degrees అని కూడా చెప్పొచ్చు మనము. ఇక్కడ we define the unit of degree such that the measure of a straight angle is 180 degrees. స్ట్రెయిట్ యాంగిల్ మనకి ఎప్పుడైనా 180 degrees ఉంటుందన్నమాట. లెట్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బి x degrees. ఒకవేళ మనం యాంగిల్ని x degrees అనుకున్నాం అనుకోండి, మనకి 4 types ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అవేంటో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి, ఒకవేళ ఈ x యాంగిల్ అనేది 0 నుంచి 90 మధ్యలో ఉందనుకోండి, దెన్ కాల్డ్ అన్ యాక్యూట్ యాంగిల్ అంటాము. దీన్ని ఏమంటాం మనము, యాక్యూట్ యాంగిల్ అంటాం. చూడండి ఇక్కడ నేను 40 degrees పెట్టాను రెండు రేస్ మధ్యలో. ఇప్పుడు 40 degrees అంటే ఇది మనకి లెస్ దెన్ 90 కదా, 0 to 90 మధ్యలో ఉంది కాబట్టి దీన్ని యాక్యూట్ అంటాము. యాంగిల్ ఏఓబి, దీన్నే బిఓఏ అని కూడా చెప్పొచ్చు. యాంగిల్ ఏఓబి ఈజ్ యాక్యూట్ యాంగిల్ అని అంటాము. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 90, ఒకవేళ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉన్నట్లయితే దాన్ని మనము రైట్ యాంగిల్ అని అంటాము. యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు రైట్ యాంగిల్. ఒకవేళ మనకి యాంగిల్ అనేది 90 to 180 మధ్యలో ఉంటే అప్పుడు దాన్ని ఆప్ట్యూస్ యాంగిల్ అని అంటాము. అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తీసుకున్న రేస్ మధ్యలో 120 degrees యాంగిల్ తీసుకున్నాను. అప్పుడు దాన్ని ఏమంటాము, యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు ఆప్ట్యూస్ యాంగిల్ అనమాట. ఆప్ట్యూస్ ఇవన్నీ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతారు మనకి ఇలాంటివి. ఇఫ్ మనకు ప్రాబ్లమ్స్లో కూడా ఇవి వస్తుంటాయి, మనం ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ చేస్తాము. వీటిని గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ ఇఫ్ x ఈక్వల్ టు 180 degrees, ఒకవేళ 180 ఇప్పుడే చెప్పాను కదా నేను, స్ట్రెయిట్ లైన్ ఫామ్ అయితే 180 degrees ఉంటుంది. దాన్ని మనము స్ట్రెయిట్ యాంగిల్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇక మనకి రెండు సేమ్ ఆపోజిట్ రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతే మనకు స్ట్రెయిట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ వచ్చేసి స్ట్రెయిట్ యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూసాము చాప్టర్లో. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.